హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి ఈ యొక్క వీడియోలో మనం వన్ లైనర్ బిట్స్ దేని మీద అంటే పండగల మీద, ఫెస్టివల్స్. సో వన్ లైనర్ బిట్స్ ఆన్ ఫెస్టివల్స్ ఆల్రెడీ మనం చూడడం జరిగింది. ఏ రాష్ట్రంలో ఏ పండుగ జరుపుకుంటారు, ఎట్లా గుర్తుపెట్టుకోవాలా అని కోడింగ్ విధానంలో మనకి ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు అందించాం. మరి వాటిని ఎందుకు ఒక్కసారి సరిపోదు కాబట్టి ఆల్రెడీ మీకు మ్యాక్సిమం ఇక పండుగలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలో కూడా షార్ట్కట్లో కోడింగ్ విధానంలో మీకు నేర్పించాం. మరి ఈ యొక్క వీడియోలో మీకు ఆ యొక్క పండుగల మీద అన్నీ కూడా కంప్లీట్గా వన్ లైనర్ బిట్స్, బిట్ టు ఆన్సర్ ఈ విధంగా మీకు 150కి పైగా ఇక వన్ లైనర్ బిట్స్ అనేది మీకు ఇక్కడ అందిస్తున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవన్నీ ఒకసారి చేసిన తర్వాత ఇవి కూడా చేసామనుకోండి, ప్రాక్టీస్ చేసామనుకోండి, మాకు ఎగ్జామినేషన్లో ఏ పండుగ వచ్చినా మనం ఈజీగా అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి వీటిని అయితే మీరు బాగా ప్రాక్టీస్ చేయాలా. అంటే ఇవి యొక్క వన్ లైనర్ బిట్ చేసే ముందుగా మీరు కంపల్సరీ మరొక్కసారి మీరు ఏం చేయాలంటే ఆ యొక్క పండుగలు అన్నీ ఉన్నాయి కదా, ముందు వీడియోస్లో పండుగల గురించి అన్ని ఏ స్టేట్ ఏ పండుగలు ఉన్నాయి కదా, ఆ యొక్క పండుగలు అన్నీ కూడా నేర్చుకుంటే ఇవి మీకు చాలా చాలా ఈజీగా ఉంటాయి. ఇవన్నీ కూడా కంపల్సరీగా ముందు ఎగ్జామినేషన్స్లలో, అది ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, రైల్వే ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఎస్ ఎగ్జామ్స్ కావచ్చు, స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు, హైకోర్టు ఎగ్జామ్స్ కావచ్చు, ఈ విధంగా అన్ని రకాల ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ తీసుకొని మీకోసం ప్రత్యేకంగా ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి వీటి చాలా ఇంపార్టెంట్గా భావించి ముందుకెళ్దాం. మరి చూద్దాం మిత్రమా. దెన్ ఇన్ విచ్ స్టేట్ మోట్సు ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? మోట్సు, ఓకే. సో ప్రతి సంవత్సరం ఏ రాష్ట్రంలో మోట్సు లేదా మోత్సు పండుగను జరుపుకుంటారు? ఓకే, చూడండి ఇక్కడ ఎక్కడండి? నాగాల్యాండ్, నాగా. సో నాగా మోట్సూర్, నాగాల్యాండ్ మోట్సు. దెన్ విచ్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ టు పే హోమేజ్ టు లార్డ్ జగన్నాథ? సో జగన్నాథునికి ఏ ఫెస్టివల్ను అంకితం చేయడం జరుగుతుంది? లార్డ్ జగన్నాథ. సో జగన్నాథ టెంపుల్, జగన్నాథ రథచక్రాలను చాలా ఫేమస్ కదా. జగన్నాథుడికి నివాళులు అర్పించడానికి ఏ పండుగను జరుపుకుంటారు అంటున్నాడు. ఎక్కడ మనకు జగన్నాథ టెంపుల్? ఒడిస్సా, కోనార్క సూర్య టెంపుల్, మొతేరా సూర్య టెంపుల్ చెప్పినాం కదా. సో మొతేరా సన్ టెంపుల్ వచ్చేసి మనకు గుజరాత్లో ఉంది. మరి కోనార్క సూర్య టెంపుల్, కోనార్క సన్ టెంపుల్ వచ్చేసి మనకు ఒడిస్సాలో ఉంది. అక్కడే మనకు ఉండేది ఎవరంటే లార్డ్ జగన్నాథ, కూడా చాలా ఫేమస్ టెంపుల్ అక్కడ. సో లార్డ్ జగన్నాథకు జరిగే ఫెస్టివల్ పేరు ఏమంటే చారియాట్ ఫెస్టివల్, రథోత్సవం. మనకు కూడా మనకు బ్రహ్మోత్సవాలు. సో మనం లార్డ్ వెంకటేశ్వర స్వామికి మనం ఏం చేసుకుంటాం? బ్రహ్మోత్సవాలు జరుపుకుంటాం. వీళ్ళు ఒడిస్సాలోని లార్డ్ జగన్నాథ టెంపుల్లో వాళ్ళు రథోత్సవాలు జరుపుకుంటారు. సో రథోత్సవం, సో చారియాట్ ఫెస్టివల్ అంటాం జరుగుతుంది. చారియాట్ అంటే ఏమంటే రథం, చారియాట్ అంటే రథం. 23 విచ్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ యాజ్ ద బిగినింగ్ ఆఫ్ తెలుగు న్యూ ఇయర్? ఓకే, తెలుగు నూతన సంవత్సరంలో ప్రారంభంలో మనకి ఏ పండుగ స్టార్ట్ అవుతుంది? సో ఫస్ట్ మనకేమి తెలుగు న్యూ ఇయరే కదా, అంటే ఏమి? ఉగాది. మనకు తెలుగు వాళ్ళకు న్యూ ఇయర్, మరి మనకు క్యాలెండర్ కూడా ఉగాది నుంచి మనకు స్టార్ట్ అవుతుంది అనమాట. తెలుగు నూతన సంవత్సర ప్రారంభంలో ఏ పండుగ జరుపుకుంటారు? అదే మాదిరిగా భారతదేశ క్యాలెండర్ ప్రకారం చివరి నెలలో జరుపుకునే పండుగ పేరు ఏదంటే హోలీ. మరి తెలుగు క్యాలెండర్ ప్రకారము మొదటగా జరుపుకునే పండుగ మనకి ఏదంటే ఉగాది. ఎలిఫెంట్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఎవరీ ఇయర్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్? క్లియర్ చెప్తున్నాడు. ఎలిఫెంట్ ఫెస్టివల్ అంటే ఏనుగుల పండుగను ఎక్కడ జరుపుకుంటారు అంటున్నాడు? రాజస్థాన్లో జరుపుకుంటారు అంటున్నారు. రాజస్థాన్ జరుపుకుంటారు. అయితే రాజస్థాన్లోని ఏ జిల్లాలో, చూడు ఎంత పాడుతున్నారు, రాష్ట్రమే కాదు అది జరిగే జిల్లా పేరు కూడా మనకు అనుకోవాల్సిందే. ఓకే, ఎలిఫెంట్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఎవరీ ఇయర్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్? రాజస్థాన్లోని ఏ జిల్లాలో ప్రతి సంవత్సరం ఏనుగుల పండుగను జరుపుకుంటాం? సో ఏనుగుల పండుగ అక్కడ జరుగుతుంది. అదేవిధంగా క్యామిల్ ఫెస్టివల్ కూడా అక్కడ జరుపుతారు. ఎందుకంటే రాజస్థాన్లో థార్ ఎడారి ఉంది కాబట్టి ఎడారి ఓడ, ఒంటిని ఏమంటాం? ఎడారి ఓడ అంటాం. అందువల్ల ఎలిఫెంట్ ఫెస్టివల్ అయినా లేకుంటే క్యామిల్ ఫెస్టివల్ అయినా ఎక్కడ జరుపుకుంటాం? రాజస్థాన్. కాకపోతే ఈ యొక్క ఎలిఫెంట్ ఫెస్టివల్ రాజస్థాన్ ఏ జిల్లాలో జరుపుకుంటాం అంటే జైపూర్ను మనం పింక్ సిటీ అని కూడా అంటాం. కాబట్టి క్యామిల్ ఫెస్టివల్ లేకుంటే కైట్ ఫెస్టివల్. మరి అయితే వాట్ అబౌట్ కైట్ ఫెస్టివల్ అనేది రాజస్థాన్లో జరుపుకుంటారు, కానీ ముఖ్యంగా జరుపుకునేది ఎక్కడంటే గుజరాత్ రాష్ట్రంలో జరుపుకుంటారు. మరి ద తీజ్ ఫెస్టివల్ ఆఫ్ పంజాబ్ ఈజ్ సెలబ్రేటెడ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ విచ్ సీజన్? సో తీజ్ అనే పండుగను పంజాబ్ రాష్ట్రంలో జరుపుకుంటారు. ఈ సెలబ్రేట్ అట్ బిగినింగ్ ఆఫ్ విచ్ సీజన్? అయితే ఏ సీజన్కు మొదట్లో
ఏ సీజన్కు మొదట్లో ఈ పండుగను జరుపుకుంటారు. ఇక్కడ తీజ్ అనేది ఎవరికి? పంజాబ్ రాష్ట్రంలో జరుపుకునే పండుగ. తీజ్ అనేది పంజాబ్ రాష్ట్రంలో జరుపుకునే పండుగ. అయితే ఇది ఏ సీజన్ అంటున్నాడు? రెయిన్ సీజన్. ఓకే, రెయిన్ సీజన్ గుర్తుపెట్టుకోండి. సో రెయిన్స్ బాగా పండితే ట్రీస్ బాగా ఉంటాయి, రెయిన్ బాగా పండితే ట్రీస్ బాగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. రెయిన్. గోచి ఇలాంటి గోచి ఫెస్టివల్ ఈజ్ మెయిన్లీ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సో గోచి ఫెస్టివల్ను ఏ రాష్ట్రంలో బాగా జరుపుకుంటారు? సో గోచి. సో మన తెలుగులో గోచి కట్టుకున్నాడు అర్థం ఏమి? పంచె కట్టుకున్నాడు గోచి అని అర్థం. సో మీకు తెలియకపోయినా మన పెద్దవాళ్ళకి ఇంట్లో మన తాతలకు బాగా తెలుసు గోచి. ఫస్ట్ పూర్వకాలంలో గోచి బాగా కట్టుకునేవాళ్ళు. సో చలి ఎక్కువ పెట్టింది అనుకోండి, చలి ఎక్కువ పడితే గోచి బాగా కట్టుకోవాలని అర్థం. ఇక్కడ హిమం అంటే ఏమి? మంచు. సో మంచు ప్రాంతాల్లో గోచి బాగా కట్టుకోవాలి, చలి పెట్టుకోకుండా. గోచిని బాగా కట్టుకోవాలి, చలి పెట్టుకోండి అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి గోచి ఫెస్టివల్ అనేది మన హిమాచల్ ప్రదేశ్లో జరిగే ఫెస్టివల్. దెన్ గంగార్ ఉత్సవ్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ వెల్కమ్ ఆఫ్ విచ్ సీజన్? సో గంగార్ ఉత్సవం, గంగార్ ఓకే, అలాంటి గంగార్ ఆర్ గంగౌర్ ఉత్సవం ఏ సీజన్కు స్వాగతం పలికే పండుగ? అంటే ఏ సీజన్కు మొదట్లో దానికి మనం ఆహ్వానం పలుకుతున్నాం. మరి గంగార్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు అంటే ముఖ్యంగా ఇది రాజస్థాన్ జరుపుకుంటారు. రాజస్థాన్తో పాటుగా మధ్యప్రదేశ్. పళ్ళు సరిగ్గా తోమకలేదనుకోండి, పంటికి మధ్యలో గార పడుతుంది, గార. కాబట్టి ముఖ్యంగా జరుపుకునేదేమో మనకు రాజస్థాన్, గంగార్ను. రాజస్థాన్తో పాటుగా నార్త్ ఇండియన్ స్టేట్స్ అయినటువంటి గుజరాత్లోను, మధ్యప్రదేశ్లోను, వెస్ట్ బెంగాల్ కూడా జరుపుకుంటారు. కానీ మెయిన్ వచ్చేసి రాజస్థాన్. అదే రేంజ్లో ఇంచుమించుగా గుజరాత్ రాష్ట్రంలో, మహారాష్ట్ర రాష్ట్రంలో, వెస్ట్ బెంగాల్లో కూడా ఇక గంగారు ఉత్సవం జరుపుకుంటారు. ఈ యొక్క పండుగ అనేది పార్వతీదేవికి అంకితం చేయబడినటువంటిది. సో గాడ్డెస్ పార్వతీదేవికి ఈ యొక్క గంగార్ ఫెస్టివల్ను మనం గంగా గౌరి అంటాం కదా. సో ఆ విధంగా గంగౌర్ ఓకే, ఆ యొక్క ఉత్సవాన్ని గాడ్డెస్. మరి ఈ యొక్క గంగార్ ఫెస్టివల్ను మన గాడ్డెస్ పార్వతీకి మనం జరుపుకుంటాం అన్నమాట. కాబట్టి గంగార్ ఉత్సవం ఏ సీజన్కు ముగింపు కాదు. ఇది ముగింపు అంటే అక్కడ ఏం చెప్పినాం? హోలీ చెప్పినాం. మరి తెలుగుకి ఏం చెప్పినాం? ఆహ్వానం ఉగాదితో స్టార్ట్ అవుతుందని చెప్పినాం. కానీ ఇది ఏ సీజన్ వస్తుంది దానికి వెల్కమ్ పలుకుతున్నా ఉంటున్నాం. స్ప్రింగ్ సీజన్ అంటే వసంతకాలం అనమాట. మరి 28 ఇన్ విచ్ స్టేట్ ద 5-day కోనార్క డ్యాన్స్ ఫెస్టివల్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఎవ్రీ ఇయర్? ఇక్కడ క్లియర్ చెప్తున్నాడు. కోనార్క డ్యాన్స్ ఫెస్టివల్ మనం ఏం చేసినాం? కోనార్క సన్ టెంపుల్ చూసాం ఎక్కడ? ఒడిశాలో. ఇదేమంటే ఇది ఇక కోనార్క డ్యాన్స్ ఫెస్టివల్ను 5 days జరుపుకుంటారు. 5 days జరుపుకుంటారు. అడగచ్చు అనమాట ఎన్ని రోజులు జరుపుకుంటారు అనేసి. 5 days జరుపుకుంటారు. అయితే ఇది ఏ రాష్ట్రం? చూడండి ఇక్కడ ఒడిశా. కోనార్క సన్ టెంపుల్ ఒడిశా. అదేవిధంగా మొదేరా సన్ టెంపుల్ గుజరాత్. ఈ యొక్క కోనార్క్ డ్యాన్స్ ఫెస్టివల్ను 5 days జరుపుకోవడం జరుగుతుంది. దెన్ 29 ప్రభాత్ ఫేరీ ఈజ్ రిలేటెడ్ విచ్ ఫెస్టివల్? ఏం చెప్తున్నా కూడా? ప్రభాత్ ఫేరీ. ప్రభువు అంటే గొప్ప అయిన, గురువు అని అర్థం. ప్రభాత్ అంటే గురువు అని అర్థం. కానీ రిలేటెడ్ టు విచ్ ఫెస్టివల్? ఏవే ఫెస్టివల్ అనేది? గురుపురబ్. ఇది జరుపుకునేది ఏంటంటే మనకు పంజాబ్లో జరుపుకుంటారు. ఎందుకంటే గురునానక్ జయంతి అయినటువంటి ఆయన గుర్తింపు రోజున గురుపురబ్ అనే పేరు. ఓకే, ఈ యొక్క ఫెస్టివల్ గురుపురబ్ అంటే గురు నానక్ జయంతి సందర్భంగా ప్రభాత్ పేరి పండుగను మనము జరుపుకుంటాం అన్నమాట. దీనికి సంబంధించి గురుపురబ్ సంబంధించినటువంటిది. ఇది ఎక్కడ జరుపుకుంటారు? ఇక గురుపురబ్ అనేది మనకు సిక్కులు కదా, పంజాబ్లో జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇన్ విచ్ మంత్ ఈజ్ మజూలీ ఫెస్టివల్? మజూలీ ఫెస్టివల్ సెలబ్రేటెడ్. మనకుంది ఇది. మసూలీ బీచ్ ఫెస్టివల్ మనకుంది కాకినాడ. మసూలీ బీచ్ ఫెస్టివల్. ఫ్లెమింగో ఫెస్టివల్ తిరుపతి జిల్లా. ఇది మసూలీ కాదు, మజూలీ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ మంత్ అంటున్నాడు. సో మరి ఈ మజూలీని ఎక్కడ జరుపుకుంటారంటే అస్సాంలో జరుపుకుంటారండి. అస్సాం రాష్ట్రం జరుపుకుంటారు. ఎప్పుడంటే నవంబర్లో. ఇక మజూలీకి చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట. మజూలీ అనేది నదిలో ఉన్నటువంటి ద్వీపం అంటే మీ చుట్టూ నీళ్లు ఉంటాయి. మనకు భవాని ద్వీపం ఉంది కదా విజయవాడలో, ఆ విధంగా ఇది నదిలోనే ఉందన్నమాట. ఓకే, నదిలో ఉన్నటువంటిది ప్రపంచంలో అతిపెద్ద నది ద్వీపం. ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి నది ద్వీపం అన్నమాట ఇది మజూలీ.
ఇక్కడ మజూలి ద్వీపంలో ఈ యొక్క పండుగను జరుపుకోవడం జరుగుతుంది. మజూలి ద్వీపం బ్రహ్మపుత్ర నదిలో ఉంది. ఎక్కడుంది అనేది? బ్రహ్మపుత్ర నదిలో ఉంది. మజూలి ద్వీపం అనేది బ్రహ్మపుత్ర నదిలో ఉంది. మజూలి ప్రపంచంలోనే అతి పెద్ద నదీ ద్వీపం. ప్రపంచంలోనే అతి పెద్ద నదీ ద్వీపం. సో దీన్ని రివర్ ఐలాండ్ అంటాం, రివర్ ఐలాండ్. అటువంటి పండుగ అయినటువంటి మజూలి ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు? అస్సాం. ఎందుకంటే మజూలి అనే ఈ యొక్క ద్వీపం, ఈ యొక్క ఐలాండ్ ఎక్కడుందంటే అస్సాంలో ఉంది. ఈ యొక్క ఫెస్టివల్ను నవంబర్లో జరుపుకోవడం జరుగుతుంది. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మనం? నది కాబట్టి మరి ఆల్మోస్ట్ నవంబర్ డిసెంబర్ లోపల కొంచెం వర్షాలు తగ్గుతూ పోతూ ఉంటాయి. కాబట్టి వర్షాలు తగ్గినప్పుడు నదిలో నీళ్ళు కూడా తగ్గుతాయి. కాబట్టి నవంబర్లో సో అప్పుడు పండుగ జరుపుకుంటారని మీకు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ అవర్ ఉత్తమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అండ్ టీపీ స్టడీస్. అదే మాదిరిగా మీకు ఒకవేళ కోర్స్ ఇటువంటి కోడింగ్ విధానంలో కోర్స్ కావాలనుకుంటే ఉత్తమ్స్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మరి ఆ యొక్క లింక్ను ఉపయోగించుకొని యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకు కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది అన్ని రకాల ఎగ్జామినేషన్స్కి, రైల్వేస్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, హైకోర్టు ఎగ్జామ్స్ కావచ్చు, ప్రతి దానికి కూడా మీరు ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఎగ్జామ్లో కూడా మనకు ఇది స్టాటిక్ జీకే నేర్చుకోవడం వల్ల మనకు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. మరి కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన ఉత్తమ్ అకాడమీ డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఏపీహెచ్సి కానీ, ఎస్ఎస్సికి కానీ, రైల్వేస్కి కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ కానీ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మరి మీకు ఒకవేళ ఆన్లైన్ కోచింగ్ అయితే ఉత్తమ్స్ అకాడమీ, ఆఫ్లైన్ కోచింగ్ అయితే మీరు జాయిన్ అవర్ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప, రాయచోటి రోడ్ అనమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు 8688080802 కాల్ చేయండి. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా మనకు ఉందన్నమాట. సో అమ్మాయిలకు అబ్బాయిలకు వేరే హాస్టల్ వస్తూ ఉంటుంది. చదువుకోవడానికి మంచి వాతావరణం, మంచి ఫుడ్ ఉంటుంది. సో నైట్ టైమ్స్ కూడా మీకు చదువుకోవడానికి స్టడీ హాల్ లాగా ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి. పోటీ పరీక్ష ఏదైనా మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నా సరే మీకు ఖచ్చితంగా ఈ యొక్క జీకే క్లాసెస్ కానీ, ఇంగ్లీష్ క్లాసెస్ కానీ, ఎగ్జామ్స్ కానీ, మరి షార్ట్కట్ మెథడ్స్ అరిథమెటిక్లో మీకు అత్యద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడే మీరు మనకు కోర్సును పర్చేజ్ చేసుకోండి. లేకుంటే ఆఫ్లైన్ కావాల్సి ఉంటే టర్నింగ్ పాయింట్ కడపకు ఇచ్చేయండి. థ్యాంక్ యూ.